నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ గా సామినేని ప్రమిళ, వైస్ చైర్మన్ గా కందుల కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఆర్డీఓ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 29 మంది కౌన్సిలర్లు హాజరై మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన చైర్పర్సన్ శిరీష, వైస్ చైర్పర్సన్ పద్మలపై అవిశ్వాసం ప్రవేశపెట్టి వారిని పదవుల నుంచి దించేసిన సంగతి తెలిసిందే. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మృతి చెందారు. మిగిలిన 34 మంది కౌన్సిలర్లలో 29 మంది ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. వీరంతా ప్రమీల, కోటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందని ప్రమీల చెప్పారు. ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఈరోజు కోదాడ పట్టణ పురపాలక సంఘ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, ఇక్కడ కోదాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలటం, ఈ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, మరి కౌన్సిలర్ మిత్రులకు అందరికీ, పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదాడ పట్టణాన్ని ఒక అందమైన సుందరవదనంగా తీర్చిదిద్దాలని కోరిక ఉన్నది. అయితే ఇది గత 4 సంవత్సరాల నుంచే నేను ఆలోచించాను. కాదు, అప్పుడు నా కళ నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా కళ నెరవేరినందుకు అదేవిధంగా మేడం గారు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో అంతకాడికి ఒక 150 కోట్లు ఎక్కువ తీసుకొచ్చి కోదాడిని నియోజకవర్గాన్ని, కోదాడిని పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఎయిమ్ మేడం గారికి ఉంది. ఆ ఎయిమ్లో భాగంగా మనం ఈరోజు కోదాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకొని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చింది. అదేవిధంగా పదవి బాధ్యతలు స్వీకరించాను. నేను ఈ రోజు నుంచి మేడంని సహకరించుకుంటూ వారి అడుగుజాడలో నడుస్తూ కోదాడిని అందమైన సుందర పట్టణంగా తీర్చిదిద్దుతారని ఈ కోదాడ పట్టణ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను.